ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అడుగుపెట్టి తన సంచలన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆకర్షించిన యువకిరణం వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదడమే కాకుండా కేవలం 35 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించి రికార్డుల వేట మొదలుపెట్టాడు. 2025 సీజన్లో 7 మ్యాచ్ల్లోనే 206.55 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేసి అండర్-19 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన ఈ యువ సంచలనంపై ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత ఏడాది కాలంగా వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ను తాను నిశితంగా గమనిస్తున్నానని ఊతప్ప పేర్కొన్నారు. వైభవ్ అసాధారణమైన ఆటగాడు అనడంలో సందేహం లేదని, అయితే ప్రస్తుతం అతను కొంతవరకు తన అదృష్టంపై ఆధారపడి పరుగులు చేస్తున్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డారు. గతేడాది అతడు కొత్త ఆటగాడు కాబట్టి అతడి ఆట గురించి ప్రత్యర్థులకు పూర్తిగా అవగాహన లేదని, కానీ ఇప్పుడు ప్రత్యర్థి జట్లు అతని ఆట తీరును పూర్తిగా విశ్లేషించి ఉంటాయని హెచ్చరించారు. అందుకే ఈ ఐపీఎల్ 2026 వైభవ్ సూర్యవంశీకి అంత సులభంగా ఉండదని, అదృష్టం ఎప్పుడూ తోడుండదని కూడా ఆయన స్పష్టం చేశారు. వైభవ్ను మరీ ఎక్కువగా పొగిడేసి ఆకాశానికి ఎత్తేయడం వల్ల అతడి కెరీర్కు నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీకి ఒక గొప్ప పాఠంలా నిలుస్తుందని ఊతప్ప విశ్లేషించారు. గతేడాది చూపించినంత ఆధిపత్యాన్ని ఈసారి ప్రదర్శించడం అతనికి అంత సులభం కాకపోవచ్చని, అయినప్పటికీ అతను పరుగులు సాధిస్తాడని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. లాంగ్ రన్ లో ఒక మంచి ఆటగాడిగా ఎదగడానికి ఈ సీజన్లో ఎదురయ్యే సవాళ్లు అతనికి ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. గత సీజన్లో 200కు పైచిలుకు స్ట్రైక్ రేట్తో ఆడిన ఏకైక బ్యాటర్గా నిలిచిన వైభవ్ ఈసారి అంతర్జాతీయ స్థాయి బౌలర్ల వ్యూహాలను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఊతప్ప ఇచ్చిన ఆ హెచ్చరికను వైభవ్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటాడో చూడాలి.